వామ్మో ఏమీ తెలియనట్టు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. చెప్తాను నిన్నేం జరిగిందో. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిటీ టాక్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు చూసారు కదా వాతావరణం ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉంది. కానీ నిన్న రాత్రి మాత్రము ఇక్కడ అంతా వడగాలులు అండ్ భారీ వర్షం పడిందంట రాళ్లతో సహా. నేను ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. మేమంతా వచ్చే దారిలో అన్ని చెట్లన్నీ విరిగిపోయి పడిపోయి ఉన్నాయి. ట్రాన్స్ఫారం కూడా ఊళ్ళో ట్రాన్స్ఫారం కూడా విరిగిపోయిందంట. కరెంటు లేదు అసలు నాన్న వాళ్ళకి. నిన్న రాత్రంతా పాపము అంతా చీకట్లోనే పడుకున్నారు. మా పొలం దగ్గరికి వచ్చాము మేము, నాన్న వాళ్ళ పొలం దగ్గరికి. ఇక్కడ గడ్డంతా ఆగమాగం అయిపోయిందంట. ఇప్పుడు చూపిస్తాను ఏంటి ఎలా అయింది అనేది. సో అంతకంటే ముందుగా మరి మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇటు చూడండి, మా నాన్న వరి పంటను కోయించి గడ్డి అంతా పశువుల కోసం చక్కగా కట్టలు కట్టించి ఒక దగ్గర చేర్చి పెట్టాడు. ఇలా కట్టిపెట్టిన గడ్డి మళ్ళీ పంట చేతికి వచ్చేదాకా పశువుల కోసం కాపాడాలి. ఇంత స్ట్రాంగ్గా తాళ్లతోని పరదాలతోని కట్టిపెట్టాడు మా నాన్నని కాదు, పశువులు ఉన్న ప్రతి వాళ్ళు ఇలాగే ఇట్లనే చేస్తారు. వాటి కోసం భద్రంగా కాపాడతారు. ఒక్కో గడ్డి కట్ట చాలా బరువు ఉంటుంది. అట్లాంటిది నిన్న వడగాళ్ళ దెబ్బకి ఈ గడ్డి కట్టలు సగం వరకు కొట్టుకుపోయి అంత దూరంలో పడిపోయాయి. అసలు మా నాన్న వ్యవసాయం చేసినప్పటి నుంచి అంత గాలి ఎప్పుడు రాలేదంట చెప్తున్నాడు నాన్న. అసలు ఆయనే షాక్ అయ్యాడంట. నాన్న బైక్ మొత్తం పాడైపోయిందంట గాలికి. ఈ రాళ్ళ వర్షానికి 2-3 సార్లు కింద పడిపోయిందంట బండి. ఇదిగో ఇక్కడోటి పడింది, ఇక్కడోటి పడితే ఇంకెక్కడో ఇంకొన్ని పడినాయి. నిన్నటి వర్షానికి కింద తడిగా ఉంది, నడుస్తుంటే మట్టి అంటుకుపోతుంది. ఇదిగో చూసారా, ఇక్కడ ఇంకొన్ని ఏమీ తెలియనట్టు మళ్ళీ ఎట్లా ఎండొస్తుందో చూడండి. ఇప్పుడు అయినా ప్రకృతి ముందు మనం ఎంత. పంట కోసం అమ్మా నాన్నలు లాంటి ఎందరో అమ్మా నాన్నలు కష్టపడితే చిటికెలో నాశనం చేసేస్తుంది కదా. కరెంట్ లేదని చెప్పిన కదా, పాపం రాత్రంతా దోమలతోని పోరాడుకుంటూ ఉన్నారంట నిద్ర లేకుండా. మేము వచ్చాం కదా, కరెంట్ లేకుంటే ఎట్లా ఉంటుందని చెప్పి మా కోసం నాన్నని కరెంటు తీగని అతికిస్తున్నాడు. ఇంట్లోకి పాస్ అయ్యే కరెంటు తీగలు తెగి కింద పడిపోయాయంట గాలికి. హెల్పర్కి చెప్పి 2 రోజులైంది, ఇంతవరకు రాలేదు. వాళ్ళు వచ్చేదాకా టెంపరవరీగా అతికిస్తున్నాడు. మొత్తానికి సక్సెస్ అయితే చేశాడు నాన్న. ఎంతైనా వాళ్ళు చేసే పని మనం చేస్తే భయమేస్తుంది కదా. పవర్కి సంబంధించిన పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైరెక్ట్గా వైర్ని ముట్టరాదు. ఇక రోడ్లపైన చూడండి, పెద్ద పెద్ద చెట్లే విరిగి కింద పడిపోయాయి. ట్రాన్స్ఫారం అని కూడా చెప్పిన కదా, ఎలా నేల రాలిపోయిందో చూడండి. ఈ ఏరియాకి మొత్తం పవర్ని అందించేది గాలికి ఎట్లా అయిందో చూస్తున్నారా. పొలాలలో కూడా కరెంటు రావట్లేదంట. మా నాన్న వాళ్ళైతే పశువులకి నీళ్లు పెట్టడం కోసం బావి నుంచి తీసి పెడుతున్నారంట. ఇక ఇక్కడికి వస్తే ఇక్కడ మామిడి చెట్టు ఉండేది పెద్దది. మేము వచ్చినప్పుడల్లా ఇక్కడే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాము. పిల్లలు ఆడుకుంటారు. ఎట్లా విరిగిపోయిందో చూడండి, బాధేసింది చాలా. ఇంత పెద్ద చెట్టుని నాశనం చేసేసింది. అటు చూస్తున్నప్పుడల్లా ఇంటి ముందు ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది చూడగానే అది కనిపించేది చెట్టు. ఇంకా మా ఇంటి దగ్గర నిమ్మ చెట్టు కూడా ఉండేది, ఇది కూడా విరిగిపోయింది, వేర్లతో సహా పోయింది. ఇదైతే నిమ్మకాయలో మా ఇంటి మట్టుకు మస్తు సరిపోతుండే. ప్రకృతి కోపానికి బలి కావడం ఎంతసేపు. రోడ్లంతా విరిగి పడిపోయిన పెద్ద పెద్ద చెట్లే. ఇంకా నయం, మనుషుల ప్రాణాలకి ఏం కాలేదు, అదొకటి కొంచెం సంతోషం. ఇది సంగతి. చూసారు కదా మా అమ్మ వాళ్ళ ఊళ్ళో వడగాళ్ళు చేసిన బీభత్సం. వీడియో మీకు నచ్చితే ఓ లైక్ తీసుకోండి. సిటీ టాక్స్ వాళ్ళనైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.